విజయ్ తొలిసారి పార్టీ పెట్టి పోటీ చేసి ప్రభుత్వం స్థాపించే దిశగా విజయం సాధించాడు. ఏపీలో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి ఉంటే ఎప్పటికైనా సీఎం అయ్యేవాడా? విజయ్ గెలుపు పవన్ కళ్యాణ్కి కనువిప్పు లాంటిదా? అంటే ఒక రాష్ట్రము మరో రాష్ట్రాన్ని ఎప్పుడు పోల్చలేము. తమిళనాడులో ఏంటంటే జయలలిత మరణానంతరము ఏడీఎంకే బాగా బలహీనపడింది. ఏడీఎంకేలో అనేక చీలికలు వచ్చాయి. ఇప్పుడు మీ దినకరన్ ఒక గ్రూపు, శశికళ ఒక గ్రూపు, పన్నీర్ సెల్వన్ ఒక వైపు వెళ్ళారు. మీకు అందువల్ల డిఎంకేకు వ్యతిరేకంగా ఒక బలమైన ప్రతిపక్షం లేదు. ఆంధ్రప్రదేశ్లో అలా కాదు కదా. మీకు ఇప్పటికీ కూడా టీడీపీ గెలిచినా నాయకత్వాల కూటమి, వైసీపీ కూడా బలమైన పార్టీ, 40% ఓటింగ్ వచ్చింది ఆ పార్టీకి. అందువల్ల మీకు రెండు బలమైన పార్టీలు ఉన్నప్పుడు థర్డ్ ప్లేయర్కి స్పేస్ స్క్వీజ్ అవుతుంది. అందువల్ల మీకు జనసేనను మనము ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తమిళనాడు రాజకీయాలు మక్కి కొట్టలేము. సో అందువల్ల 2019లో ఆ మాటకు వస్తే పవన్ కళ్యాణ్ విడిగానే పోటీ చేశాడు కదా, ఏమీ రాలేదు కదా. మనకు 6 to 7% ఓటింగ్ మించి రాలేదు. మీకు ఇక్కడ విజయ్ ఎంట్రీ లెవెల్లోనే చాలా ఎక్కువ ఓటింగ్ కలిగి ఉన్నాడు కదా స్పష్టంగా. సో మీకు అందువల్ల మీకు పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్లో విడిగా పోటీ చేసి, అప్పుడు విడిగా కూడా కాదు, బీఎస్పీతో లెఫ్ట్తో కలిసి పోటీ చేసినా 6-7% మించి రాలేదు కదా. అండ్ దాంతో పోలిస్తే విజయ్కి 5 రెట్లు ఎక్కువ ఓటింగ్ ఉంది కదా. సో అందువల్ల ఒక నాయకుడు అట్లంటే ఎన్టీ రామారావు ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో గెలిచాడు, విడిగానే పోటీ చేసి గెలిచాడు కదా. అందువల్ల రాజకీయాలంతా అన్ని రాష్ట్రాలు ఒకే రకంగా ఉండదు, సిచ్యువేషన్స్ను బట్టి మీకు మారుతూ ఉంటుంది. ఆ మాట కలిస్తే చిరంజీవి కూడా విడిగానే పోటీ చేశాడు, కానీ అధికారం రాలేకపోయాడు కదా, తెచ్చుకోలేకపోయాడు. 18% ఓటింగ్ దగ్గర ఆగిపోయాడు కదా.